ముందుకు కూడా ఇల్లు రెడీ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినోవధీతమస్తు ఓ విద్విషోవహై. ఓం శాంతి శాంతి శాంతి. ఒక చిన్న పాట చెప్పేస్తాను, చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అర్థం కూడా కొంచెం గమనం పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. పవిత్రమైన మానవ జన్మము, పవిత్రమైన మానవ జన్మము, పొట్ట కొరకని వ్యర్థము చేయక దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. దేహాదులివి స్థిరముగాదురా, దేహాదులివి స్థిరముగాదురా. నీటి బుగ్గవలే నాశనముగురా, మోసము చేసే కాయము నమ్మి, మోసము చేసే కాయము నమ్మి, మురిసిన వేళ మమతలను దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. సద్గురు దేవుని సన్నిధి చేరి సత్యబోధను శ్రవణము చేసి చిదానందని చిన్మయ రూపుని, చిదానందని చిన్మయ రూపుని, చిద్విలాసని చింతన చేసి దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. ఆత్మానాత్ముల బాగుగా తెలిసి, ఆత్మానాత్ముల బాగుగా తెలిసి సత్యసుఖ రూపముల నిలచి మనోభారతములేమిని చేసి మార్గం బరసి మౌన నిష్టమే దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. దేహదార్ఢ్యము తగ్గకమునుపే ఎవరు
అవసత్తములు ఉడుగకమునపే వార్ధక్యము నిన్ను వంచకమునపే మృత్యువాత పడి మృగ్గకమునపే దేవుని గనవలరా నరుడా ఆత్మను గనవలరా పవిత్రమైన మానవ జన్మము పొట్ట కొరకని వ్యర్థము చేయక దేవుని గనవలరా నరుడా ఆత్మను గనవలరా శాశ్వతమైన సుఖం కావాలని కోరుతున్నాము. కానీ బాహ్య ప్రపంచంలో ఆసక్తి పెట్టుకున్నాం. అది ఎట్లా తలకపోయింది, ప్రతి ఒక్క తలకపోయింది. ఇంకా ఏది బాహ్య ప్రపంచంలో ఏమన్నా నాది దాని ప్లస్ అయితే అప్పుడు ప్రగతి, అది జీవితము. నాది అనేది ఏది ఉందో దాంట్లో ఏమన్నా కొంచెం ఎక్కువ కావాలి, అదే ప్రగతి, అదే జీవితం అని. కర్ణాటకలో ప్రగతిపర చింతకులు, ప్రగతిపర మఠాధీశ్వరులు, వీళ్ళంతా ఏమంటారు, నాది అనే రాజ్యం ఏదుందో అది విస్తారం కావాలి. నువ్వు ఎంత నాది అనే రాజ్యాన్ని విస్తారం చేసుకున్నా ఏడిపే కానీ శాశ్వతమైన సుఖం దొరకదు. బాహ్య ఆసక్తి ఉన్న వాళ్ళకు దొరకదు. అంతేకాదు అవివేకి, వివేకం లేనివాడు వాడు కూడాను, అవివేకి అయిన వాడు స్వరూపం కూడాను శాశ్వతమైన సుఖమే. అర్థమవుతుందా మీకు? అవివేకి అని మనం అన్నా, అవివేకిగా ఉన్నా వాని నిజస్వరూపం కూడా శాశ్వతమైన సుఖమే. అయినా కూడా వాడికి బోధపడదు. మరి ఎవరికి బోధపడుతుందంటే నేను చూస్తాం, ధీరుడు. ఎవడు ధీరుడు అంటే ఆచార్య ఆగమ ఉపదేశంతో ఎవరైతే సాక్షాత్లో ఉంది నేరుగా, అంటే మధ్యలో ఇంకే వ్యవధానం లేకుండా తానే ఆ స్వరూపాన్ని ఎవరైతే పరమేశ్వర భూతాన పరమేశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకుంటాడో అతనికి శాశ్వతం నిత్యం సుఖం, అతనికి శాశ్వతమైన నిత్యమైన సుఖము, ఆత్మానంద లక్షణం, తానే ఆ స్వరూపము అనే దాంట్లో మిగిలిపోతాడు. ఆ స్వరూపం ఎటువంటిదంటే ఏకం, దానికన్నా సమానమైంది మరొకటి లేదు, దానికి ఉన్నతమైంది కూడాను లేదు. మరి శుద్ధమైన విజ్ఞాన స్వరూపం. తర్వాత నామరూపాన్ని అశుద్ధి అన్నారు. ఎందుకప్ప అంటే నామరూపాలు పరమాత్మ స్వరూపం ఒక వ్యక్త రూపం. నామరూపమైన ప్రపంచము పరమాత్మ వ్యక్త రూపం, నామరూపరహితమైంది అవ్యక్త రూపం. కానీ ఇక్కడ నామరూప ఉపాధి అనే దాన్ని అశుద్ధము అని ఎందుకన్నారంటే ఆ నామరూపాలతో రాగద్వేషాలకి ఆస్పదం ఉంది. ఎవరికైతే నామరూపాలు రాగద్వేషములకు కారణమై ఉన్నందున నామరూపములు అశుద్ధములు, అతని స్వరూపమున ఆరోపించబడిన దోషము నిజంగా లేనేలేదు. నామరూపాలు పరమాత్మ స్వరూపం యొక్క వ్యక్త రూపమైన దాన్ని అశుద్ధమని ఎందుకంటున్నారు? రాగద్వేషాలకు ఆస్పదం ఉంది అక్కడ నామరూపాల్లో. ఎవరైతే మొత్తం అంతా పరమాత్మ వ్యక్త రూపం అర్థం చేసుకున్నారో అతనికి వారు రాగద్వేషాలు ఉండవు, అంత ఒకటే. ఈ నామరూపాల రాగద్వేషము అనే అర్థమయ్యేదానికి ఇప్పుడు 2 నెక్లెస్లు ఉన్నాయి ఒక అమ్మగారి దగ్గర. 2 ఒకటే వెయిట్, ఒకటే డిజైను, చూసి ఒకే మాదిరి ఉన్నాయి. విలువ కూడా ఒకటే. మరి నిజంగా ఏమది బంగారమే. కానీ ఒక్కదాన్ని చూస్తే ఎంతో ప్రేమ, ఎంతో ఆనందం. ఇంకోటి చూస్తే ఎందుకు, ఇది పుట్టిన వాళ్ళు ఇచ్చింది, అమ్మ ఇచ్చింది ఈ నెక్లెస్. ఆ నెక్లెస్ ఎవరు ఇచ్చింది? అత్తగారు ఇచ్చింది.
చూస్తే డిఫరెన్స్ కనబడుతుంది. ఏమన్నా ఉందని లేదు. అదేవిధంగా మొత్తం జగత్తంతా పరమాత్మ స్వరూపమే. కానీ మన బుద్ధితో మన అభిప్రాయాలతో చూస్తున్నాం కనుక రాగద్వేషాలకు అవకాశం ఉంది కనుక అశుద్ధమని అన్నారు. దాన్ని అనేక ప్రకారణ కరోతి స్వ ఆత్మసత్తా మాత్రేన అచింత్య శక్తిత్వాత్. ఇటువంటి ఉన్న బృహత్ జగత్తుని సృష్టి చేయాలంటే స్వ ఆత్మసత్తా మాత్రేన కేవలం తన ఉనికితోనే ఇంత జగత్తు సృష్టి చేస్తున్నాడు. అచింత్య శక్తిత్వాత్. ఎట్లా సృష్టి చేశాడప్ప ఇటువంటి జగత్ని? పోని ఆ అస్తిత్వమే ఇట్లా కనబడుతుంది అంటే ఎట్లా సాధ్యమని మనం యోచన చేసేదానికి కూడా సాధ్యం కాదు. మనసాప్య చింత రచనారూప ఈ ప్రపంచాన్ని గురించి శంకరాచార్యులు భగవద్గీత భాష్యలో మనసాప్య చింత రచనారూపస్య, మనస్సుతో కూడాను ఎట్లా సృష్టి చేసినాడు అని ఆలోచన చేసిన సాధ్యం కాదు. మీరు యోచించేయండి. అందరినీ ఒకటే చేస్తూ ఉంటారు, ఏం కుదరదు. ఊరికే చెప్తుంటారు అందరినీ ఒకటే చేస్తాము అని. ఎవరైతే అంతా పరమాత్మ స్వరూపమే అని అర్థం చేసుకున్నాడో వాళ్ళ మాత్రం అంతా ఒకటే అని కనబడుతుంది, కానీ లేకపోతే అందరినీ ఒకటే చేస్తానికి కాదు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ చేతికి ఇస్తే డిజైన్స్ చేయండి అంటే ఒక 5,000 డిజైన్ చేయొచ్చు, 10,000 చేయొచ్చు. అది కష్టమే అవునా? ఇప్పుడు జగత్తులో ఎన్ని కోట్లు ఉన్నారో అందరూ వేరువేరుగా ఉన్నారు. ఒకే రకంగా ఎవరైనా ఉన్నారా? కౌలి పిల్లలు ఒకే రకంగా ఉన్నారన్నా వాళ్ళ తేడా కనబడుతుంది అవునా కదా? ఇన్ని డిజైన్స్ చేయాలంటే ఎట్లా ఆలోచన చేస్తాడు పరమాత్మ? ఏం కథ అవునా? ఎవరైతే గురు శాస్త్రవాక్యం విని గురు దగ్గర ఉపనిషత్ శ్రవణం చేసి ఇటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకుంటారో తం ఆత్మస్థం స్వశరీర హృదయాకాశే, తన శరీరంలోనే ఉన్నటువంటి హృదయాకాశే బుద్ధౌ, ఆ బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం. బుద్ధి మనకు చైతన్యంగా కనబడుతుంది అవునా? చైతన్యం అంటే సామాన్యంగా ఈ అర్థం తీసుకుంటారు. ఇది ఎట్లా తెలిసిందో ఎట్లా వచ్చిందో వాళ్ళకి వ్యాఖ్యానం తెలియదు. చైతన్యం అంటే కదలిక ఉండేది, జడం అంటే కదలిక లేకుండా ఉండేది. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని చెప్తున్నాను అనుకోండి, ఏం కదలిక లేకుండా, అప్పుడు నీ జడం. ఇట్లా తిరిగి చెప్తే చైతన్యం అంటారు. అది ఎక్కడ దొరికిందో వ్యాఖ్యానం. చైతన్యం అంటే ఏదైతే తన ఉనికిని తాను సిద్ధం చేసుకొని మరొక వస్తువు ఉనికిని సిద్ధం చేస్తుందో, మరొక వస్తువు లేదు లేదని ఏదైతే సిద్ధం చేస్తుందో అది చైతన్యం. అర్థమైందా లేదా? ఫస్ట్ వాక్యం వినేలోపు సెకండ్ మర్చిపోయినావా? ఎట్లయింది? సెకండ్ వినేలోపు ఫస్ట్ మర్చిపోయినావు. తన ఉనికిని తాను నిశ్చయం చేసుకొని మళ్ళా జగత్ ఉన్నదాన్ని నిశ్చయం చేస్తుందో, జగత్ లేదు అని దాన్ని నిశ్చయం చేస్తుందో, లేదా ఒక వస్తువు ఉంది మరొక వస్తువు లేదని దాన్ని ఏదైతే నిశ్చయం చేస్తుందో అది చైతన్యం అవునా? ఇప్పుడు అటువంటి వస్తువు ఏది జగత్తులో అంటే, ఇప్పుడు మీరున్నారా లేదా? ఏం ప్రమాణం మీరున్నదాన్ని? అర్థాలు ఆడిస్తారు. ఏం ప్రమాణం? అంతే, స్వతసిద్ధ అనుభవం. లేదు స్వామి ఆధార్ కార్డు ఇచ్చినారు, అది మూర్ఖత్వం. చూడదు, నువ్వు ఇంకా వాళ్ళు దీనికి రాలే. ఏమి నిద్రలో కూడా నువ్వు ఆధార్ కార్డు లింక్ చేయాలి అని దానికి లింక్ పెడుతున్నారు. నిద్రలో కూడా ఆధార్ కార్డు లింక్ చేయండి అని చెప్పడం లేదు. మనం ఉన్నదానికి దానికి ఏం సంబంధం లేదు. ఈయన నిజంగా అట్లా ఉండాలి.
వినోబా భావే ఆయన గీతా వ్యాఖ్యానం ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే కర్మ ప్రాధాన్యంగా వ్యాఖ్యానం చేశాడు కనుక ఒప్పుకోరు. అప్పుడు స్వతంత్ర భారతం కావాలని కర్మ ప్రాధాన్యంగా చేశాడో ఏమో, కానీ ఆయన థింకింగ్ ఏది, నేను ఉన్నాను అనే దానికి నేను మరొక ప్రమాణం కానీ నాకు మరొక ప్రమాణం అవసరం లేదు అనేది ఎట్లా తీసుకున్నాడు ఆయన అంటే, ఎస్ఎస్సి పాస్ అయినాడు. ఇక్కడ ఎస్ఎస్ఎల్సి అంటారు, మహారాష్ట్రలో ఎస్ఎస్సి పాస్ అయినాడు. పాస్ అయిన తర్వాత కాలేజ్ అడ్మిషన్కి పోయినాడు. కాలేజ్ అడ్మిషన్కి పోతే వాళ్ళు సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎక్కడ చూపెట్టన్నారు. ఈయన మర్చిపోయినాడు వినోబా. అయ్యా నేను తీసుకొని రాలేదు అంటే, అయితే మేము అడ్మిషన్ ఇచ్చేది సాధ్యం కాదు, లేదు నిజంగా పాస్ అయినాను మళ్ళీ తెచ్చి చూపెడతానంటే ఒప్పుకోలేవాడు. అట్లా నమ్మము, సర్టిఫికేట్ తెస్తేనే అడ్మిషన్ అన్నారు. సరే అని బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి ఆలోచన చేస్తాడే, నా నుంచి సర్టిఫికేట్ విలువనా, సర్టిఫికేట్ నుంచి నాకు విలువనా, నా వల్ల సర్టిఫికేట్ ఉందా, సర్టిఫికేట్ వల్ల నేనున్నాను. ఇది విద్య కాదు, ఇది అవిద్య. మళ్ళీ కాలేజీకి పోయి వద్దని కాలేజ్ అడ్మిషన్ కాలే ఆయన. మళ్ళీ ఇటు వచ్చినాడు. ఎంతవరకు అర్థం చేసుకున్నాడంటే, ఒక్కసారి నదిలో శబరిమతి ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేస్తానికి పోయినారు. ప్రవాహం లాక్కునేసింది వినోబాని, తప్పించుకోలేకపోయినాడు. అప్పుడు గట్టిగా చెప్పినాడట జట్లో ఉన్న వాళ్ళకి, చెప్పండి గాంధీ గారికి చెప్పండి, వినోబా శరీరం నీళ్ళలో పోయింది, వినోబాకి ఏం కాలేదు. అర్థమైందా? అది స్వతసిద్ధమైనటువంటి స్వరూపం. మనము బాహ్య ప్రపంచాన్ని మెలకువలో కళలో ఉంది అంటాం, నిద్రలో లేదంటున్నాం. కనుక ఆ స్వస్వరూపం ఏదో నేను అనే తలంపు లేని ఉనికి, అది చైతన్యం. కానీ బుద్ధిని చైతన్యంలాగే కనబడుతుంది మనకి. కనుక చాలామంది బుద్ధినే ఉండేది, బుద్ధి లేకుండా, బుద్ధి తప్పితే మరొక ఏ ఆత్మ లేదు, బ్రహ్మ లేదు, ఊరికి ఎందుకు ఇవన్నీ తీసుకొని వస్తారు అని చెప్తుంటారు. ఇప్పుడు బుద్ధిలో ఫలానా వస్తువుని నిశ్చయం వస్తే అప్పుడు మనకు వస్తువు ఉన్నట్టు కనబడుతుంది, అవునా? ఇప్పుడు చూడండి, ఇదేమిది ఏం చెప్పండి, పేపర్, అవునా? ఎట్లా అంటే మనం కనీసం చూస్తాము, ఆకారం వచ్చింది, అవునా? అది మనకు పూర్వ అనుభవంతో పేపర్ అని నిశ్చయం చేసి చెప్తున్నాం, అయిపోయింది. ఇంకా ఇప్పుడు నా చేతిలో గులాబీ పువ్వు ఉందా అంటే లేదంటున్నా. ఎందుకు? చేయి చూసినప్పుడు గులాబీ పువ్వు అనే అనుభవంతో చేయి చూసినప్పుడు గులాబీ పువ్వు కనపడలేదు, బుద్ధిలో లేదు అని ఆ గులాబీ పువ్వు ఆకారం వచ్చింది, లేదు అని ఇక్కడ బోధపడుతుంది కనుక లేదంటున్నాం. ఇంకా బుద్ధి ఉంటే చాలా వ్యవహారం జరిగిపోతుంది, వేరే ఏముంది అని. ఇప్పుడు నిజంగా అట్లా బుద్ధినే సత్యము, దానికి అతీతమైన స్వరూపం ఏది లేదంటే, ఇప్పుడు ఒకటి బుద్ధిలో వృత్తి వస్తుంది, బయటకు వస్తువులు కనబడుతున్నాయి అంటారు, అవునా? బుద్ధిలో స్వతంత్రంగా వృత్తి వస్తుందంటే ఒకే విధంగా వృత్తి రావాలి. ఇది చూసినప్పుడు పేపర్ అనే వృత్తి వస్తుంది, కానీ చేయి చూసినప్పుడు ఏమీ లేదనే వృత్తి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే బాహ్య విషయాలు సత్యం అంటారు కొంతమంది. బాహ్య విషయాలను చూసి బుద్ధి వృత్తి వస్తుంది కనుక బాహ్య విషయం సత్యం అని కొంతమంది. లేదు బుద్ధి వృత్తి ఉంటేనే బాహ్య విషయాలు కనుక బుద్ధినే సత్యం అని. అది కాదయ్యా, బాహ్య విషయం ఉంది, బుద్ధి వృత్తిని ఉంది అనేది ఎట్లా తెలుసు నీకు? దేంతో తెలుసు? అదొకటి ఉందా లేదా? ఎందుకు? బాహ్య వస్తువులు లేదు, బుద్ధి వృత్తి లేదు, అప్పుడు కూడా నువ్వు ఉంటున్నావా లేదా? కనుక బుద్ధికి సాక్షిగా ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపం. ఎందుకంటే ఏ వస్తువును తను తాను నిశ్చయం చేసుకోదు. ఇప్పుడు వంటింట్లో పోయినారనుకోండి, అంటే పూర్వంలో ఆడవాళ్ళ 3 రోజులు బయట ఉంటే అర్థమవుతుంది కదా మీకు, అర్థమవుతుంది లేదా? అట్లంటే ఆడవాళ్ళకు అర్థమవుతుంది, మగవాళ్ళకు అర్థమవుతుంది. 3 రోజులు నెలకు ఒకసారి 3 రోజులు బయట ఉంటేవాళ్ళు, వంట చేసేవాళ్ళు కాదు, లోపల పోయేవాళ్ళు కాదు, అదేదో పూర్వంలో ఉండింది. ఆ సమయంలో
భర్త వంట చేసేవాడు. లోపల పోయినాడు కాఫీ చేసేదానికి. ఆ చక్కెర ఎక్కడుందేం తెలియదు, ఏ డబ్బాలో ఉండదో తెలియదు. వెతుకుతూ ఉన్నాడు. ఒకవేళ డబ్బా నుంచినే ధ్వని వచ్చింది అనుకోండి, చక్కెర వెతుకుతున్నావా, నేను ఈ డబ్బాలో ఉన్నాను రా, ఈ డబ్బాలో ఉన్నాను రా అని వస్తే, ధ్వని వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేస్తారు. దయ్యం ఉందని. అంటే ఏ వస్తువు తన అస్తిత్వాన్ని తాను నిశ్చయం చేసుకుని సాధ్యం కాదు, నువ్వు మాత్రం నిశ్చయం చేసుకుని సాధ్యం. అంటే ఆ బుద్ధికి సాక్షిగా ఏదైతే స్వరూపం ఉందో అది బుద్ధో చైతన్యాకారణ వ్యక్తం. బుద్ధిలో చైతన్య రూపంగా మనం ఇప్పుడు మనస్సు అంటే నిన్నటి రోజు చెప్తున్నారు కదా, అంతఃకరణ అంటే సంకల్ప వికల్పం ఉంటే మనస్సు, నిశ్చయానికి వస్తే బుద్ధి, ఏదైనా ఒక్క విషయం పైన ఆసక్తిగా ఉంటే చిత్తం, అవునా? లేదా నేను అనే తలంపుతో, నేను అనే రూపంలో తలంపు వస్తే దాన్ని అహంకారం అంటాం. ఈ నాలుగు చూసినప్పుడు జడమని మనకు అనిపించదు, మనకు చైతన్యం అనిపిస్తుంది. కానీ ఆ చైతన్యం ఎట్లా స్వతంత్రంగా అంతఃకరణ చైతన్యం ఉన్నట్టు కాదు, అంతఃకరణానికి సాక్షి ఏదైతే ఉందో దాంతో ఇది చైతన్యం అనిపిస్తుంది మనకు, అవునా? బుద్ధౌ చైతన్యాకరణ వ్యక్తం ఇత్యేతత్ నహి శరీరస్య ఆధారత్వం ఆత్మన. ఆత్మకు మన స్వస్వరూపం, మన శరీరము ఆధారం కాదు. మరి చెప్తున్నారు కదా శరీరస్థ అని. అంటే ఉపలబ్ధి స్థానత్వాత్, పరమాత్మ సర్వవ్యాపి అయినా కూడా ఎక్కడ అర్థం చేసుకోవాలి మనం అంటే, బయట మీరు ఎక్కడ పోయినా పరమాత్మ దర్శనం కలగదు. అయ్యో స్వామి మనం పోయినాము 5 నిమిషాల దర్శనం అయిపోయింది, అది తిరుపతిలో. అయ్యబ్బా ఎంత భక్తులు మీరు, 5 నిమిషాల దర్శనం అయిపోయిందంటే ఎట్లా రష్, నేను మొత్తంలో 5 నిమిషాలు దర్శనం. సరే, దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినారు. ఆ దైవ దర్శనం జరిగిన తర్వాత ఇంటికి వస్తాయి. ఇప్పుడు ఆనందంగా ఉంటున్నారా, లేదా ఇంటికి వచ్చిన వెంటనే కురుక్షేత్రం ప్రారంభమైందా? నేను చెప్పండి. వచ్చినారు, కొడుకేమో ఎంత మార్చి వ్యవహారం అంతా మార్చేస్తున్నాడు. ఇప్పుడు అయ్యో ఎందుకన్నా పోయినామో, ఊరికి వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసినామంటే కొంచెం పుణ్యకార్యం అనుకున్నాం. అంత కూడా కాదు, మీరు కావాలంటే ఎక్కడెక్కడ పోయి దర్శనం చేస్తారో ఆ దర్శనాన్ని మీరే స్పష్టంగా మీ అనుభవాన్ని మీరు చూసుకోండి. ఇక్కడి నుంచి తిరుపతి పోయినారు, 7 గంటలు కంకణం కట్టించుకొని ఆ క్యూలో నిలబడుకున్నారు. గర్భగుడి దగ్గర పోతే జరగండి జరగండి అని తోస్తుంటారు. మనకు బాగా తెలుసు ఇక్కడ కొంచెం కాలమే దర్శనం చేసిన టైం ఉండేది. ఎంత టైం ఇస్తారంటే 0.70 సెకండ్, నిమిషం కాదు, 0.70 సెకండ్. ఒక్క సెకండ్లో 3/4 భాగం కూడా కాదు, ఇంకా కొంచెం తక్కువనే. అంత టైంలో దర్శనం చేసుకొని వచ్చేసాను మనం. అయినా కూడా పోయినామో ఆ విగ్రహం ముందు నిలబడుకుంటే కన్ను మూసుకొని దర్శనం చేస్తాం. నీ తలకాయ నువ్వు పోయింది ఎందుకు దర్శనం చేసానికి? మరి ఎందుకు కన్ను మూసుకొని? దర్శనం చేసేటువంటి సమయం వచ్చినప్పుడు కన్ను మూసుకొని మళ్ళీ నాకు దర్శనమైంది అంటే అయ్యింది. ఎక్కడైంది? లోపలే జరిగింది. ఏ దర్శనంలో ఏం జరిగిందో అది లోపల జరిగింది. అంతేకాదు అక్కడ ఏ దర్శనంతో ఏ ఒక్క సమాధానం ఒక్క క్షణం మనకు అనుభవానికి వచ్చిందో అది కూడా లోపలే. మరి అంత వ్యవస్థ ఎందుకు చేశారంటే మహర్షులు, లేకపోతే వీడికి అంత సులభంగా కాదని మమ్మల్ని లోపల తోసేదానికోసం, బాహ్య ప్రపంచం నుంచి దాని నుంచి విడిపించి లోపల తోసేదానికోసం అంత వ్యవస్థ చేస్తారు. మీరు ఎక్కడైనా పోండి, మానవ సరోవర్ పోండి, అమర్నాథ్ పోండి, ఎక్కడ పోయినా ఇంత శ్రమతో పోతాం, దర్శనం చేస్తాం, కన్ను మూసుకుంటాం. ఎందుకు? ఆ బుద్ధికి సాక్షి ఏది ఉందో అక్కడ మిగిలిపోతాం. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ దర్శనం అయింది అంటాం. నిజంగా అదే నిజమైన దర్శనం అయితే అంటే ఆ విగ్రహ దర్శనం దగ్గర దర్శనంతో
అదే అయితే అక్కడ తిరుపతిలో ఉన్న అర్చకులు ఎప్పుడు నెమ్మదిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ ఎప్పుడు టీటీడీ బోర్డు పైన కోర్టులో కేసు ఎప్పటికీ ఉంటుంది. అంత దైవానికి అంత సాన్నిధ్యంలో ఉన్నా ఎప్పుడు దర్శనం జరుగుతుంది. అయినా కోర్టుకి ఎందుకు అయిపోతావు, ఆనందంగా ఉండంటే కోర్టు ఆనందానికి అంటాడు. బుద్ధికి సాక్షి ఏదైతే ఉందో అది శరీరము దానికి ఆధారం కాదు. అయినా శరీరస్థ అని కొన్ని చెప్పినారంటే మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ అర్థం చేసుకుంటే తర్వాత సర్వవ్యాప్యంగా అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యేది కాదు. ఆకాశ అమూర్తత్వ ఎందుకప్ప శరీరం ఆధారం కాదు ఆత్మస్వరూపానికి అంటే ఆకాశం ఏ విధంగా రూపం లేకుండా విశాలమైన స్వరూపము, అదేవిధంగా ఆకాశానికి సాక్షి అయిన స్వరూపం, ఆకాశానికి ఆధారమైన స్వరూపం, అది ఒక పలానా చోటు ఉంది అని చెప్పడానికి సాధ్యం కాదు. ఆదర్శస్థం ముఖమితి యద్వత్. మరి శరీరంలో శరీరస్థానం చెప్తున్నారు కదా, అంటే ఉపలబ్ధి స్థానత్వాత్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోలేదు ఒక్కటి. ఇంకొకటి అద్దంలో ముఖం ఉంది అంటాం. ఈ అనుభవం ఉంది కదా అందరికీ. ఏది అద్దం దగ్గర నిలబడుకొని అలంకారం చేసే అనుభవం ఉందా లేదా? ఏం ఊరుకున్నారు? ఉంది కదా. ఇప్పుడు అద్దం లోపల ముఖం ఉంది అంటున్నాం. అద్దం లోపల ముఖం ఉందా, లేకపోతే అద్దం లోపల ప్రతిబింబం ఉందా? అంతే, ముఖం లేదు అక్కడ. అద్దం లోపల ముఖం ఉంది, దాన్ని చూసి పెట్టుకుంటున్నాను అన్నా కూడా అక్కడ నిజంగా ముఖం ఉందా? ఒకడు ఉంటే ఇక్కడ బొట్టు పెట్టుకొని మళ్ళీ అద్దానికి పెట్టాలి. అట్లా పెట్టాలని మొదలు పెడితే ఏం చేస్తారు? మెంటల్ హాస్పిటల్కి వేస్తారు. ఎందుకు? అక్కడ తోపిక మాత్రమే, అద్దంలో కనబడేది తోపిక మాత్రమే. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ స్వరూప శరీరంలో ఉంది అని మనకు అనిపించిన తోపిక మాత్రం. వాస్తవికంగా అంతా ఉండేది పరమాత్మ స్వరూపంలోనే. ఒక్క స్థానం చెప్పలేము. తమేతం ఈశ్వరం, ఈ ఈశ్వర స్వరూపాన్ని అంటే ఆత్మానం, ఈ ఆత్మస్వరూపాన్ని ఏ నివృత్త బాహ్య వృత్తయ, ఇది చాలా ముఖ్యం. బాహ్య ప్రపంచం యొక్క ఆసక్తి సంపూర్ణంగా పడిపోయి ఉండాలి. కొంతమంది చెప్తుంటారు, అయ్యో మాకే ఇంట్లోని ఎందరో మహానుభావులు అందరికీ దూరం నుంచి ఉందన్నప్పుడు దగ్గర పోతే సమస్య. వాళ్ళు కూడా అంతే. నేనేం అడిగినా దేవుడే ఇచ్చినాడు, నాకేం కోరిక లేదు, ఏం లేదు, దేవుడే ఇచ్చినాడు అంటాడు. నీకు ఎప్పుడైతే మొత్తం జగత్తంతా దుఃఖాత్మకమని నిశ్చయమైందో అప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావు? దుఃఖాత్మకం. విషమని నిశ్చయమైతే దేవుడే తెచ్చి ఇచ్చిన మనం తీసుకుంటామా? దేవుడే ఇదో ఇది విషం తీసుకో అని ఇస్తే తీసుకుంటామా? మనకు విషయం అని తెలిసింటే ఎవరు ఇచ్చిన తీసుకోము. అదేవిధంగా బాహ్య ప్రపంచం దుఃఖాత్మకం అని నిశ్చయమై వైరాగ్యం అయితే ఒకడు మళ్ళీ బాహ్య ప్రపంచాన్ని దేవుడు ఇచ్చినా కూడా మనం ఎందుకు తీసుకుంటాం? నాకు వద్దు, నీకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నీ సంపద వద్దు. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను అడిగినా దేవుడే ఇచ్చినాడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే బాగా అర్థం చేసుకోండి. హిందీలో మహాత్మ చెప్పాడు, ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు మాయా धरती ऐश्वर्य व्यवहार संतन को तब मिले जब कृपे करता. ఎప్పుడైతే సృష్టికర్త దేవునికి మా పైన కోపం వస్తుందో అప్పుడు ఒక మాయ పురుష సంబంధం స్త్రీ సంబంధం తీసుకువస్తాడు. మాయ ధర్తి
ఒక సైట్ శాంక్షన్ అవుతుంది. ఏదైతే తిరుగుకున్నాడు అనుకోండి, కైవల్యానంద స్వామీజీ ఊరికి తిరుగుకున్నాడు, రేపు మోదీ నిశ్చయం తీసుకున్నాడు ఇట్లా చేస్తుంటాడు. ప్రతి ఒక్క సన్యాసికి ఒక్కొక్క సైట్ అలాట్ చేస్తాం బెంగళూరులో. సో కైవల్యానందకి జయనగర్లో ఒక సైటు అని అలాట్ చేస్తాను అనుకోండి. అవునా? మాయ దర్శి ఆర్ వ్యవహారం. ఎప్పుడైతే మాయా దర్శి వచ్చిందో అప్పుడు ఇంకా సైట్ పెట్టుకుని ఏం చేస్తారు, అప్పుడు మనం బిల్డింగ్ కట్టియాలి. బిల్డింగ్ కట్టించిన డొనేషన్ కలెక్ట్ చేయాలి, కాంట్రాక్ట్ పెంచుకొని రావాలి. వ్యవహారం అయిందా లేదా? మాయా దర్శి ఐశ్వర్యం ఆర్ వ్యవహారం. ఇది ఎప్పుడవుతుందంటే జబ్ కోపే కర్తారు. ఎప్పుడైతే దేవునికి మనపై కోపం వస్తుందో వీడు దూరం పోతే చాలు, ఏదో బాధ పెడతాడు నాకు. ఏ విధంగా తల్లి తను పని చేసుకోవాలి, అవునా? కానీ టైం లేదు. టిఫన్ను భోజనం అంతా రెడీ చేసుకొని ఇప్పటి కాలంలో భర్తకు క్యారియర్ రెడీ చేసి తాను క్యారియర్ వేసుకొని మళ్ళీ ఆ పాపను ఎక్కడో బేబీ సెంటర్లో వదిలేసి పోవాలి. కానీ ఏడుస్తుంది. అప్పుడేం చేస్తుంది? బొమ్మలు సెల్ ఫోను అంతా ఆ పాప వద్దకు వేసేసి ఆడుకుంటూ ఉండు, నేను వస్తాను అని తినేదానికి కూడా పెట్టేసి తానంతా వెళ్ళిపోతుంది. ఆ పాపకు ఆనందం. సెల్ ఫోన్ ఇచ్చింది, బొమ్మలు పెట్టింది, అది టిఫిన్ పెట్టింది అని ఆడుకుంటూ ఉంటుంది. నిజంగా ఎందుకోసం పెట్టింది? తాను ఫ్రీ అయ్యేదానికోసం, అంతేగాని అదేవిధంగా దేవుడు వీడేదో చాలా బాధ పెడుతున్నాడు, వీడు బయట పోతే చాలని మనకు ఐశ్వర్యం అదంతా ఇస్తాడట. కనుక నివృత్త బాక్య వృత్తయ, ఎవరు ఏమిచ్చినా, ఏ విధంగా రబియా ప్రార్థన చేసేదట, నరక భయంతో నన్ను ఆరాధన చేస్తున్నానంటే నన్ను నరకానికే వెయ్యి. స్వర్గం కావాలనే ఆశతో నిన్ను ఆరాధన చేస్తున్నానంటే నన్ను నువ్వు మళ్ళీ నరకంలోనే పెట్టు. నువ్వేమేమి ఇవ్వాలి అనుకుంటావో నీ భక్తులకు అదంతా ఎవరెవరికి కావాలో వాళ్ళకంతా ఇచ్చేసాయి. నాకేమీ వద్దు, మరి నాకేం కావాలంటే నువ్వే కావాలి. ఆ విధంగా మనకి ఏమొద్దు, పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అని నివృత్త బాక్య వృత్తయ, బాక్య ప్రపంచం యొక్క ఆసక్తి ఏమాత్రం లేకుండా అనుపశ్యంతి ఆచార్య ఆగమ ఉపదేశం సాక్షాత్ అనుభవంతి. అటువంటి వాడు శాస్త్ర ఆచార్య ఉపదేశం విని తన అనుభవాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అనుభవంలో కనుక్కుంటారో, ధీర వివేకిన పరమేశ్వర భూతానం, అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని పరమేశ్వర స్వరూపం మిగిలిపోయిన వానికి శాశ్వతం నిత్యం సుఖం. అటువంటి వాడికి నిత్య సుఖం, శాశ్వతం సుఖం. కానీ వేరే వాళ్ళకు బాహ్య ప్రపంచంలో పరిగెత్తే వాళ్ళకి ఎప్పటికీ దొరకదు. ఇక్కడ ఈ నిద్ర అనుభవాన్ని తీసుకొని శృతి మనకు స్పష్టం చేస్తుంది. సమాధి, మూర్ఛ, తర్వాత ఈ అనస్థేషియా ఇస్తారు ఇప్పుడు కాలంలో, ఇది నిద్ర. ఈ నాలుగులోనూ మనము ఆ స్వరూపంలో మిగిలిపోయి ఉంటాం. కానీ సమాధి ఎవరికి అనుభవంలో ఉందో లేదో తెలియదు, అందరికీ ఉండదు. మూర్ఛ రోగము ఎవరికి వచ్చేది వద్దు. ఇంకా నెక్స్ట్ అనస్థేషియా, ఎవరికైనా అనుభవం ఉండొచ్చు, లేకపోతే లేకుండా పోవచ్చు, అది కూడా వచ్చేది వద్దు. ఇంకా సార్వత్రికంగా ప్రతి ఒక్కరిలో ఉన్న అనుభవం ఏది? నిద్ర అనుభవం. అవునా? దీని గురించి నిన్నటి నుంచి అనేక విధమైన ప్రశ్నలు వస్తున్నాయి, ఎందుకని తెలియదు. ఇప్పుడు నిద్ర అని మనం అంటున్నాం. ఈ అవస్థ వివేకం చేయాలంటే మనము అనుభవపూర్వకంగా చేయాలి. అనుభవపూర్వకంగా అంటే ఏ విధంగా అనుభవిస్తున్నామో ఆ విధంగా చేయాలి. నిజంగా అనుభవం చూసుకుంటే ఇది మెలకువ, ఇది కళ, ఇది నిద్ర అని అనుభవిస్తున్నామా? ఫస్ట్ ఇది ఈ 2-3 ప్రశ్నలు క్లియర్ చేసి స్టాప్ చేస్తాను నేను. ఇప్పుడు మనము అనుభవించే సమయంలో ఇది నిద్ర, ఓహో ఇది కళ,
ఇది మెలకువ అని అనుభవిస్తున్నామా? అనుభవం చూసుకుంటే ఇంతే. దర్శన వృత్తి, అదర్శన వృత్తి. దృశ్యం కనబడేటువంటి వృత్తి ఒకటి, దృశ్యం లేకుండా మిగిలిపోయేది ఒకటి. ఇంత అనుభవంలో ఉండేది. జాగ్రత్త అవస్థ బుద్ధి మెలకువ, కళ, నిద్రాన్ని విభాగం చేస్తుంది. అనుభవం చూసుకుంటే శరీర ఇంద్రియ బుద్ధి మనస్సుతో కూడుకొని దృశ్యాస్తవారం చేసే అనుభవం ఒకటి, దాన్ని అవస్థ మెలకువని అనుభవిస్తాం. కళను అనుభవించే సమయంలో కూడాను సత్యమును అనుభవిస్తామా, ఇది కళను అనుభవిస్తామా? అవునా? నిద్రను అనుభవించే సమయంలో నిద్రను అనుభవిస్తున్నామా? మొత్తం అంతా దులుపుకొని ఈ దుమ్మంతా తీసేసి, ఏది దుమ్ము? ఈ ప్రపంచము, శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం మొత్తం అంతా ఈ దుమ్మంతా తీసేసి పవిత్రమైన అస్తిత్వంలో మిగిలిపోతున్నాము. దాన్ని మెలకువ బుద్ధి నిద్ర అంటుంది. అవునా? నిద్ర అని చెప్పిన అక్కడేముందంటే అస్తిత్వం, పవిత్రమైన దేనికి అంటేనే అస్తిత్వం, అదే ఆనందం. అవునా? జాగ్రత్త అవస్థ బుద్ధి ఆనందం అని చెప్తుంది. ఇది నిద్రను చూసిందా? ఈ ప్రశ్న. జాగ్రత్త అవస్థ బుద్ధి ఆనందంగా నిద్రపోయిన అంటుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అహంకారి నిద్రను చూసినాడా? మరి ఎట్లా చెప్తున్నాడు ఆనందంగా నిద్రపోయినానని? అంటే ఈ జాగ్రత్త అవస్థ బుద్ధికి, జాగ్రత్త అవస్థ అహంకారికి ఆ అనుభవం లేదు. అవునా? వీడు పడిపోయిన తర్వాత ఏదైతే మిగిలిందో ఆ అనుభవంలో మీకు ఎప్పుడన్నా విసుగొచ్చిందా? రోజు నిద్ర చేసి నాకు తల చెడిపోయింది, నువ్వు నిద్ర చేయనంటామా? లేదు. ఆ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుతున్నాం. అంతేకాదు, మళ్ళీ దాన్ని మనం వేరే వాళ్ళతో చెప్పాలంటే ఆనందంగా నిద్రపోయినాను, హాయిగా నిద్రపోయినాను. ఎందుకు? అక్కడ కావాలి నిధి లేదు, వద్దు అనేది లేదు. కావాలి వద్దు అనేది లేకపోయినా నువ్వు ఉన్నావు. అవునా? సో ఆ అనుభవం దాన్ని అనువాదం చేసుకుని జాగ్రత్త అవస్థ బుద్ధి ఆనందంగా నిద్రపోయిన అంటుంది. అది వాస్తవికంగా బుద్ధి అనుభవం కాదు. కానీ అక్కడ ఏ వస్తువు ఉందో ఆ అనుభవాన్ని అనువాదం చేసుకొని ఆనందంగా ఉంది అంటున్నారు. అవునా? ఒకటి. ఈ నేను అనేదానికి ఆ ఆనందాన్ని ఎట్లా సమన్వయం చేసేది అని అడిగినారు వీళ్ళు. అవునా? ఒకటి, ఇంత వివేకం చేసేదానికి ముందు శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు ఇదే నేను అనుకొని నేను ఫలానా అని తీర్మానం చేసుకున్నాను. అవునా? వివేకం చేసుకున్న తర్వాత ఇది నేను కానే కాదు, ఇదంతా తీసేసిన తర్వాత ఏదైతే ఉందో ఆ ఆనందమే నేను. ఇది అదే ఆనందం ఈ రూపంగా కనబడుతుంది. మొత్తం తోపిక మాత్రం అట్లా ఉన్నట్టు కనబడుతుందే కానీ వాస్తవికంగా ఉండేది కాదు. ఇంత అర్థమైతే ఇప్పుడు ఉండేదేమి ఆనందమే. మళ్ళీ ఈ నేనుకి దాన్ని అంటగట్టవలసిన అవసరం లేదు. ఎందుకో ఈ నేను పడిపోతాడు. ఈ నేను ఎట్లున్నాడంటే కల్లో ఉన్నట్టు ఉంటాడు, అంతే. అయితే వ్యవహారం జ్ఞాని దృష్టితో ఏం జరగడం లేదు. మనం జ్ఞాని చూసినప్పుడు జరుగుతుంది అని అంటాం ఒకటి. ఇంకోటి, ఒకవేళ జ్ఞాని దృష్టితో ఎట్లా ఉంటుందంటే, ఒకసారి దేవరాయ కులకర్ణిని మన స్వామీజీ శిష్యుడు, సత్యనారాయణ సరస్వతి శిష్యుడు, ఏదో అనారోగ్యమని నేను డాక్టర్ వాసుదేవయ్య ఇద్దరు చూసేదానికి పోయినాం. వాసుదేవయ్యను కొంచెం ఈ చింతనలో ఉన్నారు. పోయి ఏమడిగినామంటే, మీకు ఎట్లుంది ఏమి ఇదంతా అడిగలే. మీరు బాధపడుతున్నారా లేదా అది చెప్పండి, మీరు బాధ ఉందా లేదా అంత చెప్పండి అన్నాం. ఏం బాధ లేదు, హాయిగా ఉన్నాను. ఏం బాధ లేదు, హాయిగా ఉన్నాను. మరి కనబడుతుంది కదా మీరు బాధపడేది, మీ దృష్టితో కనబడొచ్చేమో, నాకేం బాధ లేదన్నాడు ఆయన. సరే, కొడుకు పక్కన నిలబడుకున్నాడు. ఆయన ఏం చెప్పినా బాధపడేం తప్పలే అన్నాడు ఆయన.
ఏం చెప్పినా బాధపడేది తప్పలేదు. ఎందుకు హాస్పిటల్ పిచ్చుకొని రావాలి, ఇది ఉంది ట్రీట్మెంట్, బాధ ఏం తప్పలేదు అంటాడు. నిజంగానే మన దృష్టితో చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. బాగా వివేకం చేసుకొని వాళ్ళ దృష్టిలో కేవలం కళ్ళలో జరుగుతూ ఉంది అంటే వాస్తవంగా ఏమీ జరగడం లేదు. సో ఇంకా ఈ నేను అనే దానికి లింక్ చేయవలసిన అవసరం లేదు. ఈ నేను సంపూర్ణంగా మిథ్య, అంటే ఉన్నట్టు కనబడినా లేదు, ఉండేది ఆనంద స్వరూపమే. సో ఇంకా శాశ్వతమైన ఆనందాన్ని మళ్ళీ ప్రాప్తి చేసుకోవాలా? ఏం చెప్పండి, ఎందుకు? నువ్వే శాశ్వతమైన ఆనందం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం